వీడి పేరు శంకర్. వారానికి ఒకసారైనా ఫిగర్స్ని బుక్ చేసుకొని ఎంజాయ్ చేయకపోతే మనోడికి మైండ్ పనిచేయదు. నువ్వు అడిగినంత అమౌంట్ పంపించాను, నాకు చాలినంత సుఖం అందించాలి. ఉండు, వస్తున్నా. చూశారుగా, ఇదేం కొత్త కాదండి, ప్రతి వారానికి ఒకసారి ఉండేదే. ఇలాంటి మనోడి లైఫ్లోకి ఒకసారి వెనక్కి వెళ్ళి చూద్దాం రండి. అరే, ఆ చేతికి రక్తమేంట్రా? ఏం లేదు మావా, చిన్న దెబ్బే. ఆ రాజేష్ గారికి ఫోన్ చేసి మందు సిట్టు ఇద్దామని చెప్పి రమ్మను. మావా, ఇప్పుడే జస్ట్ ఇప్పుడే నేలకి తెగలాగేస్తోంది. నోట్లో మందు పడితే బాగుంది అనుకున్నాను, నువ్వు మందు వేద్దాం అన్నావు. ముందు ఆడికి ఫోన్ చేసి రమ్మనరా. ఇప్పుడే ఫోన్ చేస్తున్నా. హలో మావా, సిటీకి అయితే వచ్చేయి. అదేంటోరా, ఏ రోజుకి ఆ రోజు మందు మానేసి బాగుపడిపోదాం అనుకుంటాను. మళ్ళీ మనసు బాగాలేదనగానే మందు గుర్తొస్తుంది. రేయ్, ప్రతి మందేసేవాడు చెప్పే మాటలు ఇవే. మూసుకొని మందే. ఏమైందిరా? ఏంటా వీడియో? ఇటీరా. పెళ్ళైనప్పటి నుంచి తను మహారాణిలా చూసుకున్నారా? మరి నా పిల్లానికి ఏం మాయరోగం వచ్చింది? పరాయివాడు పక్కన పంచుకుంది. ఛీ, అది అసలు మనిషేనా? కట్టుకున్నోడు కళ్ళు కప్పి పరాయివాడితో కామం తీర్చుకుంటుంది. దాన్ని ఎలాగన్నా అరికి దింగుతా, లంచముండా. రేయ్, నీ భార్యను ఒక మాట అనే ముందు తను కూడా మీ అమ్మలా ఒక ఆడదని గుర్తుపెట్టుకోరా. తనని నీ మాటలు అంటున్నావే, ఏం నువ్వు పెద్ద శ్రీరామచంద్రుడివా? నీ భార్యతో ఇంకో ఆడదాంతో పడుకోలేదా? రేయ్, దానికి అది నేను ఒకటేనారా? నేను మగాడినిరా. ఒక్కటేరా, ఖచ్చితంగా ఒక్కటే. శీలానికి ఆడమగా అని తేడా లేదు. తప్పెవరు చేసినా తప్పే. ఏం నువ్వు నిజంగా నీతిమంతుడు అయితే తిన్నగా వెళ్ళి ధైర్యంగా నువ్వు తిరిగిన తిరుగుళ్ళు, పరైదాంతో చేసిన తప్పులు అన్ని నీ భార్యతో చెప్పగలవా? చెప్పలేవు. ఎందుకంటే చెబితే నిన్ను అసహ్యంగా చూస్తుందనే భయం కాబట్టి. ఈ విషయం ఇక్కడితో వదిలే. వజ్రానికి బురద అంటినంత మాత్రాన దాని విలువ తగ్గిపోదు. రే, పిల్లని చెడిపోయిందని తెలిసిన తర్వాత కూడా దాన్ని తలనరక్కుండా చేసిన తప్పుని క్షమించి కొద్దివాడిలో బతకలేనురా. అవసరమైతే దాని తలనరికి సెంట్రల్ జైలుకి పోతా. వీడు ఆవేశం చూస్తుంటే అనంత పని చేసేలా ఉన్నాడు రా. శ్రీజా, వస్తున్నానండి. ఏవండి, ఆ ఫోటోలో ఉంది నేను కాదండి. ప్లీజ్ నన్ను నమ్మండి.
బాధపడకు, నా మనసులో నీ మీద ఎలాంటి కోపం లేదు. ఇంట్లో మా అమ్మ నాన్నలు ఉన్నారా? ఇంట్లో పిల్లలు ఉన్నారా? మరి చెయ్యందుకు అడ్డం పెట్టా? అరవాలనిపిస్తే అరు. ఏవండి, మీరు నా భర్తగా దొరకడం నా అదృష్టం అండి. లేదు, నీలాంటి భార్యను అర్థం చేసుకోకపోవడం నా దురదృష్టం. మా మగాళ్ళు ఎంతసేపు మా ఆనందం కోసం చూస్తారే తప్ప భార్యలు ఆనందంగా ఉండాలని అస్సలు అనుకో. సరే సరే, ఆకలేస్తుంది, పద భోంచేద్దాం. మ్. భర్తగా తనను అర్థం చేసుకున్నందుకు శ్రీజ చాలా సంతోషంగా ఉంది. ఇకపై నా మాటే తనకి వేదం. అవును, తప్పు చేసిన భార్య తలనరికేస్తానని ఆవేశంగా వచ్చిన వీడు ఏం జరగనట్లుగా భార్యతో ఇంత ఆనందంగా ఉన్నాడేంటి అనుకుంటున్నారా? నిజమే, కానీ కోపంతో రగిలిపోతున్న నా ఆవేశంపై నీళ్లు చల్లిన ఓ సంఘటన జరిగింది. రే, వీడు ఆవేశం చూస్తుంటే అన్నంత పని చేసేలా ఉన్నాడు రా. రాజేష్, రే ఆగు, ఇలా రా. నిజం తెలుసుకోకుండా నీ భార్యను చంపితే జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేశానని బ్రతికున్నంత కాలం బాధపడతావురా. కొత్తగా ఇంకేం నిజం తెలుసుకోమంటావరా? కళ్ళ ముందే సాక్ష్యం కనబడుతుంటే అది అబద్ధమని మౌనంగా ఉండమంటావా? లేదా రోజు నా పిల్లం జడలో మళ్ళీ పూలు పెట్టి వాడి దగ్గర పంపించమంటావా? నోరుమూయిరా, నోటికొచ్చినట్టు మాట్లాడకు. నీకు నిజం చెప్పడానికి ఇక్కడికి రమ్మన్నాను. ఒక్కొక్కసారి మన కళ్ళు కూడా మనని మాయ చేస్తాయిరా. నీ భార్య మీద రాజు అనే రోగు మోజుపడ్డాడు, కోరిక తీర్చమని ప్రాధేయపడ్డాడు. దానికి తను ఒప్పుకోకపోయేసరికి కక్ష కట్టి శ్రీజ బ్రతుకు నాశనం చేయడానికి, మీ కాపురం కూల్చడానికి మార్ఫింగ్ చేసిన వీడియోలు నీకు పంపించాడు. వాడికి సరైన బుద్ధి చెప్పడానికే వాడి దగ్గరికెళ్ళి చితక్కొట్టాను, కానీ అప్పటికే వాడు ఆ వీడియోస్ నీకు పంపించాడు. చూడరా రాజేష్, భరించేవాడిని భర్త అంటారు. ఇలా చెప్పుడు మాటలు చూసిన వీడియో నమ్మి నీ భార్యను దూరం చేసుకుంటే నీకన్నా దురదృష్టవంతుడు ఇంకెవ్వడుండడు. నిర్ణయం నీదే. అలా నాకు జరిగిన నిజం చెప్పి నా కాపురం నిలబెట్టాడు శంకర్. ఆవేశంలో ఉన్నప్పుడు కాసేపు బాగా ఆలోచిస్తే చాలా వరకు నేరాలు తగ్గిపోతాయి. రాత్రంతా నిద్రపట్టలేదురా. నిద్రలా పడుతుందిరా. ఒకవైపు ఫ్రెండ్ కాపురం నిలబెట్టాలని ఆలోచన, మరోవైపు జరిగిన తప్పు ఎవరికి తెలియకూడదనే తాపత్రయం. ఏం మాట్లాడుతున్నావురా? తప్పేంటి, జరగడమేంటి? మాతోనే మాట్లాడుతున్నావా? నాకు మతి బానే ఉంది. నువ్వే రాత్రి తాగిన మత్తులో శ్రీజ తప్పు చేసిందిరా. ఆ విషయం రాజేష్ గారికి తెలియకుండా నాకు చెప్పావు. మర్చిపోయావా? అసలేం జరిగిందిరా? ఒకరోజు ఊర్మిళ ఫోన్ చేసిందిరా. హలో ఊర్మిళ. హలో శంకర్, నీకొక విషయం చెప్పాలిరా. చెప్పు. చూడు శ్రీజ, నువ్విచ్చిన సుఖం, నేను పొందిన ఆనందం ఎంత మర్చిపోవాలనుకున్నా మర్చిపోలేకపోతున్నా. ఒక పని చేద్దాం, నువ్వు నీ భర్తను వదిలేసి నాతో వచ్చాయి, ఎక్కడికైనా వెళ్ళి హ్యాపీగా బ్రతుకుదాం. అదేం తప్పు కాదే. రోజు న్యూస్లో చూస్తున్నాం కదా, ప్రియుడి కోసం భర్తను వదిలేసిన భార్య, ప్రియుడి కోసం భర్తను చంపేసిన భార్య అని. మనం చేస్తే తప్పేముంది? నోరు ముయ్.
పళ్ళు రాళ్ళ కొడతాను. క్షణిక ఆవేశంలో తెలియక తప్పు చేశాను. తెలిసి ఇక ఏ తప్పు చేయకూడదు అనుకుంటున్నాను. నాకు నా భర్త అంటే ప్రాణం. దయచేసి నా జీవితం నుంచి వెళ్ళిపో ప్లీజ్. నీకు దండం పెడతాను. నువ్వే అలా అంటే ఎలా శ్రీజ? మర్యాదగా నాతో వచ్చావనుకో, సరే సరే. కాదన్నావు అనుకో, మన అమ్మాయి మర్చిపోయి ఉన్న వీడియోస్ ఫొటోస్ నీ భర్తకు పంపిస్తా. అది చూసి వాడు చావడమో లేదా నిన్ను చంపడమో జరుగుద్ది. 1 డే టైం ఇస్తున్నా, ఆలోచించుకో. జరిగిందంతా శ్రీజ నాతో చెప్పుకొని బాధపడుతుంది. ఆ విధవ తన కాపురాన్ని కూల్ చేస్తాడేమో అని భయపడుతుంది. ఏం చేయాలో తెలియక నీకు ఫోన్ చేశాను శంకర్. నాతో చెప్పావుగా, నేను చూసుకుంటాను. శ్రీజకి ధైర్యం చెప్పు. ఈ విషయం ఇంకెవ్వరికి తెలియకూడదు. జాగ్రత్త. ఎవడ్రా నువ్వు? నీ అవసరాన్ని వాడుకొని ఆమె జీవితాన్ని నాశనం చేద్దాం అనుకుంటున్నావుగా. ఆమె భర్త ఫ్రెండ్ని. నీ దగ్గర ఏదో వీడియోలు ఉన్నాయటగా, అవి ఇస్తే నేను వెళ్తా. ఇస్తా. నీకు కాదు, దాని మొగుడికి. అది నాతో వస్తే సరే, లేదంటే దాని మొగుడి చేతిలో వచ్చేస్తుంది. ఇప్పుడు ఫోటోలు పంపించా, ఏం చేస్తావురా? పాపం శ్రీజ తెలియక తప్పు చేసిన మొగుడి కోసం, కాపురం కాపాడుకోవడం కోసం చాలా తాపత్రయపడిందిరా. అందుకే తనకు సహాయం చేయాలనిపించింది. 100 అబద్ధాలాడైన ఒక పెళ్లి చేయమన్నారు. నేను ఒక నిజాన్ని దాచి అబద్ధం చెప్పి వాళ్ళ కాపురాన్ని నిలబెట్టా. ప్రపంచం మొత్తం నిజమనే మాట మీద నడుస్తుంది. ఆ నిజాన్ని తట్టుకునే శక్తి ఎవ్వరికి లేదు. కానీ ఆ నిజాన్ని నడిపించేది అబద్ధమే. ఇప్పుడు చెప్పరా, నేను చేసింది తప్పా రైటా? లేదు మావా, నువ్వు చేసింది కరెక్టే. రోజుకో ఆడదంతో తిరిగే మగవాళ్ళు మృగాలు కానప్పుడు చేసిన తప్పుని సరిదిద్దుకున్న శ్రీజ శిక్షకు అర్హురాలు కాకూడదు. మనిషిలో మార్పు వచ్చాక మన్నించాలి గాని శిక్షించకూడదు. కరెక్ట్రా. అదండి, చూశారుగా మనవాడి క్యారెక్టర్. మనిషి మంచివాడే, కాకపోతే ఆదివారం వస్తేనే ఆడదాని దగ్గరికి వెళ్లకుండా ఉండలేడు. ఏంటి అలా చూస్తున్నావు, ఎప్పుడు మగాన్ని చూడనట్టు? ఏం లేదు, మా గ్యాంగ్లో 18 మందిని మెప్పించగలిగావు కదా, స్పెషల్ ఏంటా అని. చూడమ్మాయి, దానికి కావాల్సింది బుద్ధియో బలమో కాదు, భంగిమలు. ఆ? అంటే ఇప్పుడు నా నెంబర్ 19 అన్నమాట. కాదు, 18+.